ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్. అండ్ మీ అందరికి తెలుసు కమింగ్ ప్రెసిడెంట్ అంటే ఫస్ట్ ఆలోచన అనుకున్నాము, కానీ ఇంతమంది వెనకాల ఉండి ఇక్కడ ఇండియాలో మమ్మల్ని నడిపిస్తున్నారంటే వెరీ హ్యాపీ. కానీ ఫస్ట్ మేము అనుకున్నప్పుడు 70 సంవత్సరాల్లో ఎన్ఆర్ఐస్ అందరూ మీకు తెలుసండి, పొద్దున్న లేసామంటే వాట్సాప్లో మీకన్నా ఎక్కువ పాలిటిక్స్ గురించి డిస్కషన్ నడుస్తుంది, అదే పని మీద ఉంటాం, ఇంకా వేరే పని ఉండదు. కానీ రియల్గా గ్రౌండ్లో ఉంటామా అంటే ఉండరు. ఇక్కడ నుంచి లీడర్స్ అమెరికాకు వస్తారు, మాతో 1 వీక్ 2 వీక్స్ 24 hours తిరుగుతారు, వీడికి వస్తే కనీసం మా ఫోన్ కూడా పిక్ చేయరు, వాళ్ళ పిఎల్ కూడా మా ఫోన్ పిక్ చేయరు. సో ఎక్కడో 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 తేడా ఉందండి. అది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళని మాకు ఓటేస్తారా, వీళ్ళు ఓటేయరు, వీళ్ళతో ఏంటి వీళ్ళకి సంబంధం లేదు. సో ఎంతసేపు ఇక్కడున్న ఇంటెలెక్చువల్స్లో కూడా ఎక్కడో ఆదిలాబాద్లో 95% ఓటింగ్ అయితే హైదరాబాద్లో 40% ఓటింగ్ కూడా కావట్లేదు. సో కారణం ఇక్కడ ఏం పట్టించుకోవట్లేదు వాళ్ళు. సో వాళ్ళకి కావాల్సిన ఎంతసేపు పథకాలు 3 లక్షల కోట్ల బడ్జెట్ ఎక్కడికి వెళ్తుందండి? మేము ఒక 15 స్కూల్స్ విజిట్స్కి వెళ్తే కనీసం సింగిల్ టాయిలెట్ లేదండి. అంటే ఒక్కొక్క సంవత్సరానికి 3 లక్షల కోట్ల బడ్జెట్లో కనీసం మన తెలంగాణ మొత్తం ఉన్న స్కూల్స్ అసలు ఒక బడ్జెట్ కాదండి, ఒక 1 month బడ్జెట్లో చేసేయచ్చు. అది ఎక్కడో ఒకటే దగ్గర అది నిజంగా సమ్వేర్ సంథింగ్ ఈజ్ రాంగ్ అండి. అది సమాజంలో క్వశ్చనింగ్ అనేది స్టార్ట్ అయినప్పుడే ఆ ట్రాన్స్పరెన్సీ అనేది స్టార్ట్ అవుతుందని నేను గట్టిగా ఫీల్ అవుతాను. ఎందుకంటే వాళ్ళని ఇక్కడ వాళ్ళు అడగలేరు, ఎందుకంటే అడిగితే వాళ్ళ బిజినెస్లో ఎక్కడో ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, ఏదో క్రియేట్ చేస్తారు. అది అడిగే దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు ఎన్ఆర్ఐలో దాంట్లో నేను ఫస్ట్ ఉంటానని మీ అందరికీ తనగా చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఖచ్చితంగా పాలిటిక్స్లో క్వశ్చనింగ్ అనే దాంట్లో జీటీ అనే ఆర్గనైజేషన్ కంపల్సరీ మేము ప్రతి ఎమ్మెల్యే, ఎందుకంటే 1000 కోట్ల బడ్జెట్ వస్తుందండి, ఎక్కడికి వెళ్తుంది ఆ బడ్జెట్ అంతా అనేది ఖచ్చితంగా ఎమ్మెల్యే హ్యాస్ టు ఆన్సర్ టు ద పబ్లిక్. సో దట్ వీ విల్ మేక్ షూర్ దట్ ఎవ్రీ ఎమ్మెల్యే ఇస్ ఆన్సర్ టు ద పబ్లిక్ అండి. అండ్ ఆ ప్రాసెస్లో ఈరోజు నిజంగా మేము అనుకున్నప్పుడు సరే మేము ఎక్కడో అమెరికాలో కూర్చుంటున్నాము, ఆ గ్రౌండ్లో ఎక్కడ కనెక్ట్ కావాలి అనుకున్నప్పుడు డిస్ట్రిక్ట్ చాప్టర్స్ బిల్డ్ చేద్దాం అనుకున్నాం. కానీ ఆ డిస్ట్రిక్ట్ చాప్టర్స్ నిజంగా మేము అనుకున్న 3 monthsలో మంజుల గారి సపోర్ట్తోని ఇన్ని 33 districtsలో మీరందరూ మమ్మల్ని నమ్మి మాతో పాటు ట్రావెల్ కావడానికి వచ్చారు. దాట్స్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే ఒక ఆర్గనైజేషన్ సక్సెస్ అయినాక 100 మంది వస్తారండి, ఆ రోజు అవసరం లేండి. కానీ ఏ రోజైతే మేము Day 1 ఈరోజు ఇంతమంది 33 districts నుంచి వచ్చి ప్రెసిడెంట్స్ టీమ్స్ ఇక్కడ వచ్చి నిలబడ్డారంటే 100 దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐస్కి మా ఒక జీటీఏనే కాదండి, ఒక అమెరికాలోనే 40 ఆర్గనైజేషన్స్ ఉంటాయండి, ఆట నాట తానా అని. కానీ ఏ ఆర్గనైజేషన్ కూడా ఇక్కడ గ్రౌండ్ టీమ్స్ లేవండి. మీరు ప్రౌడ్లీగా చెప్పొచ్చండి, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆర్గనైజేషన్ 33 districtsలో మండల్ లెవెల్ విలేజ్ లెవెల్ వీ హ్యావ్ టీమ్స్. సో అంతకన్నా ఏం కావాలండి, ఏ జరిగినా కూడా ఎక్కడి నుంచి అయినా. బట్ ఇంతమంది 33 districts నుంచి వచ్చారు. నాకు నిజంగా నేను కోరుకునే ఒక మంచి కళ ఏంటంటే రేపు జీటీఏ నుంచే 100 మంది ఎమ్మెల్యేలు సెలెక్ట్ కావాలండి, ఇంటెలెక్చువల్స్ సెలెక్ట్ కావాలి, ఎడ్యుకేటెడ్స్ సెలెక్ట్ కావాలి, ఈ సమాజాన్ని మార్చే లీడర్స్ సెలెక్ట్ కావాలండి. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే ఐఎమ్ టెలింగ్ యూ, నెక్స్ట్ ఎలక్షన్ 50+ persons are in GTA members are going to be contested for MLAs అండి. I don't care which party they are going, but as long as they are intellectuals, as long as they are supporting people, they are taking care, at least think about something to give the society, not like the tradition of 70 years what politics are going on here. బట్ ఖచ్చితంగా మీ అందరి సహాయ సహకారాలు కావాలి. సేమ్ అదే వేలో మేము అందరం కూడా మీకు ఎన్ఆర్ఐస్ అందరం ఇక్కడికి వచ్చి కన్వెన్షన్ ఇక్కడ చేసి, కన్వెన్షన్ అంటే ఏదో తిని వెళ్ళడం కాదండి. నేను మీ అందరికీ చెప్తానంటే ఎన్ఆర్ఐ కన్వెన్షన్కి మేము 5,000 రూపీస్ 2,500 రూపీస్ టికెట్ పెట్టినప్పుడు ఇక్కడ పొలిటికల్ లీడర్లు మాకు డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారు, మీరేంటంటే టికెట్ పెడుతున్నారు అన్నారు. నేనేమో అందరు కొంటారని ఆశతో ఏం పెట్టలేదండి. 15,000 మంది వచ్చినప్పుడు 500 మంది అయినా కొంటారు కదండి. అరే నేను వెళ్తున్నాను, నేను తింటున్నాను, ఆ చేంజ్ చాలండి. 500 మందితో చేంజ్ చాలు, దట్ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. సో ఐ విష్ ఆ చేంజ్ స్టార్ట్ కావాలని కోరుకుంటున్నాను. ఈ కన్వెన్షన్ బేస్గా ఖచ్చితంగా మేము ఒక 20 schools అడాప్ట్ చేసుకొని ప్రతి స్కూల్కి ఒక 10 లక్షల రూపాయల, ఎక్కడైతే అమ్మాయిలు ఎక్కువ చదువుతున్నారో మినిమం, అంటే ఎన్ఆర్ఐస్ లాగా వెళ్ళాము పార్టీ చేసుకున్నాము 3 days కాదండి, ఖచ్చితంగా 20 schools మీ అందరినీ చూపిస్తాము. బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ మేము కంప్లీట్ చేశాక జీటీఏ టేకప్ చేశాక ఎలా ఉంది అనేది. సో మీ అందరి ఈ ప్రెసిడెంట్ సహాయ సహకారాలు అందులో మాకు కావాలి. సో అలాగనే నేను ఇప్పుడు ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు, ఆల్రెడీ 1:30. సో ఈ ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్లాలంటే ఇప్పుడు ఆల్రెడీ టీమ్స్ బిల్డ్ అయినాయండి, 33 districtsలో అయ్యాయి, 50+ countriesలో అయ్యాయి. సో చాలా టైం స్పెండ్ చేస్తున్నారు మంజుల వీళ్ళంతా కూడా. బట్ నెక్స్ట్ 2 years ఈజ్ వెరీ క్రిటికల్. సో దానికి అభిషేక్ గారు గోయింగ్ టు బి అ ప్రెసిడెంట్. సో ఐ వుడ్ లైక్ టు కాల్ హిమ్ అండ్ గివ్ ఎ స్పీచ్. అభిషేక్ ప్లీజ్.